మ్యామ్ నమస్తే, బాగున్నారా మ్యామ్? జై భీమ్. నమస్తే. వెరీ థ్యాంక్ఫుల్, ఎందుకంటే మీరు ఎలక్షన్స్ తర్వాత చాలా తక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మ్యామ్, ఒక స్టూడెంట్ ఫస్ట్ టైం ఎలక్షన్లో కంటెస్ట్ చేసినారు, ఆ అనుభూతి ఎట్లా అనిపించింది మీకు? నవ్ ఐఎమ్ నో మోర్ ఏ స్టూడెంట్. స్టూడెంట్ ఫేజ్ అయిపోయింది. అవును. ఇప్పుడు ఒక పొలిటికల్ ఫీల్డ్లోకి వచ్చిన ఇక్కడ నేను రాజకీయం కంటే ఎక్కువ ఉద్యమం చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇట్స్ ట్రూ కూడా. ఉద్యమం చేస్తున్నాం అంటే ఓడిపోయినామా గెలిచినామా అనేటిది పక్కన పెడితే ఇంకా ఎంతో మంది మన వర్గాల నుంచి, అణగారిన వర్గాల నుంచి నాయకులుగా ఎదగాలి అని చెప్పి ఒక ఉద్యమం చేస్తున్నాం అన్నమాట. రాజకీయం అనేటిది అందరికీ ఉన్నది. అందరూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలు అందరూ కూడా అలాంటి రాజకీయాల్లోకి ప్రవేశం అయినప్పుడు మాత్రమే వాళ్ళందరికీ ఈ పేదరిక నిర్మూలన కానివ్వండి, ఆత్మగౌరవంతో బతకగలగడం కానివ్వండి జరుగుతుంది. ఇందాక ఉద్యమం అన్నారు కదా, రాజకీయానికి ఉద్యమంకి ఏంది వ్యత్యాసం అని అంటే? రాజకీయంలో కేవలం గెలుపు కోసం మాత్రమే చూస్తాం. ఇప్పుడు ఎంతో మందిని వాళ్ళని ఒక పార్టీలో గెలవలేదు అని అంటే ఇంకో పార్టీకి వెళ్ళడం. బీఆర్ఎస్ పార్టీని పోయినసారి చూసుకుంటే 2014లో కానీ 2018 ఎలక్షన్స్లో కానివ్వండి, గెలిచిన తర్వాత కూడా వాళ్ళ అధికార పార్టీ బలంగా ఉండడానికి వాళ్ళు ఇతర పార్టీ నుంచి, కాంగ్రెస్ నుంచి కానివ్వండి, టీడీపీ నుంచి కానివ్వండి, ఎమ్మెల్యేలని తీసుకున్నారు. వాళ్ళని సపరేట్ జంప్ జలాని అనే పేరుతోటి కూడా రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతోమంది బీఆర్ఎస్ పార్టీ అంటే గెలుస్తుంది లేకపోతే గెలిచిన వేవ్ తోటి ఎంతోమంది నేడు కాంగ్రెస్కి పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కొంతమంది వెళ్ళారు కూడా. దీనిని రాజకీయం అని అంటారు. గెలుపు ఏ విధంగా ఉంటే సరే, మీరు చెప్తున్న లెక్కలోనే మాట్లాడితే బీఎస్పీ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉద్యమం చేస్తుంది, మరి రాజకీయం ఎప్పుడు చేస్తుంది? బహుజన్ సమాజ్ పార్టీ ఆల్రెడీ ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా కూడా చేసింది బహంజీ కుమారి మాయావతి గారు. తెలంగాణకి వచ్చేసరికి ఇక్కడ ఒక బలమైన నాయకుడు మనకి కేవలం 2 సంవత్సరాల ముందే వచ్చారు. మాట్లాడుకుంటే ఒక బలమైన నాయకత్వం అనేది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎప్పుడైతే బహుజన్ సమాజ్ పార్టీలోకి రావడం జరిగిందో అప్పుడే ఈ నీలి ఉద్యమం అనేది రేగడం జరిగింది. కాబట్టి ఈ బహుజన్ సమాజ్ పార్టీ 1984లో ఎస్టాబ్లిష్ అయినా కూడా ఇక్కడ తెలంగాణలో ఎస్టాబ్లిష్ అయింది మాత్రం 2 సంవత్సరాలనే చెప్పగలుగుతాం. కాబట్టి ఈ 2 సంవత్సరాల నుంచి ఈ వచ్చే 5 సంవత్సరాల్లోనే ఫామ్ కావాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ ఇది కూడా ఒక తెలంగాణ రావడానికి ఉద్యమం అనేది 1969 నుంచి మొదలైంది. కానీ ఎప్పుడు వచ్చింది తెలంగాణ? ఎన్ని సంవత్సరాల పోరాటం చేసి? మా పార్టీ బలం కావడానికి రెండేళ్ల సమయం మాకు సరిపోలేదు అని అంటున్నారు. అదే ఇప్పుడు ప్రవీణ్ సార్ తోటి కంపారిజన్ కాకుండా యంగెస్ట్ పాలిటిషియన్స్ మనం చూసుకుంటే మైనపల్లి హనుమంతరావు లాంటి వాళ్ళు, మైనపల్లి రోహిత్ లాంటి వాళ్ళు, లేదంటే యశస్విని రెడ్డి గారు అని చెప్పి వీళ్ళు ఎలక్షన్స్ ముందు ఒక 1-2 నెలల ముందు వచ్చిన వ్యక్తులే కదా. మరి వాళ్ళు గెలిచినప్పుడు మరి ఎందుకు ప్రవీణ్ కుమార్ సార్ గెలవలేకపోయిందంటే? మధ్య ప్రభావం, డబ్బు ప్రభావం. వాళ్ళు గెలిస్తే మధ్య ప్రభావం, మీరు ఓడిపోతేనేమో చెప్తాను. అదే విధంగా రాజకీయంలో వాళ్ళ కుటుంబ నేపథ్యం ఇవన్నీ కూడా దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ అయినాయి. లోతైన పరిశీలన చేస్తే యశస్విని రెడ్డి గారు కానివ్వండి, రోహిత్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళిద్దరిట్లలో వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా తీసుకోండి. సర్పంచ్ల దగ్గర నుంచి మొదలు పెడితే దిస్ ఇస్ అన్ ఓపెన్ సీక్రెట్. సర్పంచ్లు, ఎంపీటీసీలు, అటు దిక్కున్నటువంటి బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా వాళ్ళకు ఒక ట్యాగ్ పెట్టేసి వాళ్ళందరినీ తీసుకోవడం జరిగింది వాళ్ళ పార్టీలోకి. అంటే 20 సంవత్సరాల నుంచి కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా, కొంతమంది 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా అలాంటి వాళ్ళు నేడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది వాళ్ళ దగ్గర. కాబట్టి అక్కడ వాళ్ళు ఎందుకు పోతున్నారు అని అంటే గెలుపు ఓటముల కోసం వాళ్ళు పార్టీలు మారి ఎన్నో విధాలుగా. కానీ మన బహుజన్ సమాజ్ పార్టీ వచ్చేసరికి ఇది గెలుపు ఓటమి గురించి కాదు, మన వాదాన్ని మనం బతికించుకుందాం అని చెప్పి పోరాటం చేసేది. ఈ పోరాటంలో మొన్ననే సుభాష్ చంద్రబోస్ గారి జయంతి జరిగింది. ఆయన స్లోగన్ నాకు గుర్తుకొస్తుంది యాక్చువల్లీ, గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అని అన్నారు. మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి కూడా అట్లాంటి ఎన్నో పెద్ద ఉద్యమాలు జరిగినాయి. ఇప్పుడు మన తెలంగాణలో కూడా మన బహుజనవాదం గెలిపించుకోవడానికి అలాంటి ఉద్యమాలు చేయాలి. అట్లాంటి ఉద్యమాలు చేస్తున్నాం కూడా. ఆ ఉద్యమాలు ఎప్పుడైతే ఇప్పుడు బహుజనవాదం లేదని కాదు, తెలంగాణవాదం ఉంది అందరిలో. సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా గ్రౌండ్లో బహుజనవాదం అనేది ఉంది. కానీ ఆ బహుజన వాదానికి ఒక రాజకీయ రంగు,
ఒక రాజకీయ రంగు వేసి అది ఓట్ల రూపకంగా మారడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. బీఎస్పీ బహుజనవాదాన్ని 100% అమలు చేస్తుందా, లేదంటే 100% కార్యాచరణలో పెడుతుందా ఈ వాదాన్ని? అంటే అవును, 100కి 100% ఒకసారి ఆలోచించి పాటిస్తున్నాం. 100% అమలు చేస్తుర్రా? 100% మేము బహుజన వాదానికి కట్టుబడి ఉన్న వాళ్ళం. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఓడిపోయినాం కావచ్చు, మరి ఓటమితోటి మేము కృంగిపోయి కృషించిపోయి వేరే పార్టీలకు మారినామా? రేవంత్ రెడ్డి గారే ఉన్నారు నేటి ముఖ్యమంత్రి. ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఒక స్టేట్ ప్రెసిడెంట్ హోదాలో ఉండేటటువంటి వ్యక్తి. అట్లా రావద్దని కాదు. ఇప్పుడు మేము కూడా మరి ఇప్పుడు బీఎస్పీ నుంచి వేరే పార్టీలకు వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకంటే రాజకీయం కాదు, రాజకీయం మాత్రమే ముఖ్యం కాదు. మేము ఎమ్మెల్యేలం అవుతామేమో, లేకపోతే మేము మంత్రులం అవుతామేమో, లేకపోతే ప్రవీణ్ కుమార్ సార్ వేరే పార్టీకి పోతే ఆయన ఒక మినిస్టర్ కూడా అవుతారేమో. కానీ ఒక వ్యక్తి మినిస్టర్ అయితే ఏమొస్తుంది, నేను ఎమ్మెల్యేనైతే ఏమొస్తుంది? మీరు కంటెస్ట్ చేసిన ఆ టైంలో మీకు ఆపర్చునిటీస్ వచ్చినాయా వేరే పార్టీ నుంచి? ఏమైనా వచ్చినాయా అట్లా ఆఫర్లు? ఇప్పుడు కాదు, ఫ్రమ్ ద డే 1 ఎంతో మందికి ఇలాంటి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి బీఎస్పీ పార్టీలో నుంచి. వెళ్ళిపోయి ఉంటే అయిపోయేది కదా, ఎందుకు ఎంతసేపు ఈ బహుజనవాదం అని చెప్పి ప్రజల కోసం కొట్లాడడం అని చెప్పి ఫీల్డ్లో ఉండి ఇదంతా ఎందుకు? వెళ్ళిపోయి ఉంటే ఈ పార్టీకి మీరు వెల్ సెటిల్ అవుతుండే కదా. మరి రన్నింగ్ ఒక ఉదాహరణ చెప్తాను. సీతక్క గారు ట్రైబల్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి, ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. కానీ నేడు సీతక్క గారు ఆసిఫాబాద్లో, కొత్తగూడెంలో ఒక జెడ్పీ చైర్మన్ గా ఒక ఎస్టీ బిడ్డని పెట్టాలి. కానీ ఇప్పుడు జెడ్పీ చైర్మన్ గా ఎస్టీ లేరు అక్కడ నుంచి ఎందుకు లేరు అని చెప్పేసి నేడు సీతక్క గారు మంత్రి కదా, పంచాయత్ శాఖకే కదా, మరి అక్కడ ఎస్టీగా ఒక బిడ్డని పెట్టాలి జెడ్పీ చైర్మన్ గా అని చెప్పి ఇప్పటి వరకు ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదు? ఎందుకంటే తన దగ్గర ట్రూ పవర్ లేదు. ఒక మినిస్టర్ అయినా కూడా తన దగ్గర పవర్ లేదు. నేడు ఈ బిడ్డ కూడా వేరే పార్టీల నుంచి ఒకవేళ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఏదైనా అవ్వనియండి, లేకపోతే ప్రవీణ్ కుమార్ సరే కానివ్వండి, మన వర్గాల వాళ్ళకి మనం న్యాయం చేయగలుగుతామా? నేడు మా పెద్దపల్లి నియోజకవర్గంలో కూనారం గ్రామం ఉంది. దాంట్లో 200 ఎకరాల భూమి 200 రైతన్నలకి పోవాలి, కుటుంబాలకి పోవాలి, 200 కుటుంబాలకి. కానీ నేడు ఏ ఎమ్మెల్యే వచ్చైనా ఆ పని చేయగలుగుతున్నాడా? ఆ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి చెందవలసిన భూములు వాళ్ళకి ఇస్తున్నారా? లేదు. నేడు ఆ కూనారం గ్రామంలోకి చెందిన భూములన్నీ కూడా దొరల చేతనే ఉన్నాయి. నేడు మళ్ళా గదే దొరలు పాలిస్తున్నారు కాబట్టి అదే పాలనలో ఈ రైతన్నలకి న్యాయం జరగట్లేదు. అదే పార్టీకి నేను కూడా పోతే మళ్ళీ దొరల రాజ్యంలోకి నేను పోతే మా బిడ్డలకు నేనేం చేయగలుగుతాను? బీఎస్పీలో ఉండదా దొరల రాజ్యం? బీఎస్పీలో దొరల రాజ్యం బరాబర్ లేదు. రెడ్లు ఉన్నారు కావచ్చు, రెడ్లు ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ దొరల రాజ్యం లేదు. అందరం కూడా ఆత్మగౌరవంతో బతికే వాళ్ళమే. ఏదో నామమాత్రానికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఈ పార్టీని నడిపిస్తున్నప్పటికీ బీఎస్పీలో రెడ్ల రాజ్యమే నడుస్తుంది, వాళ్ళు చెప్పింది వాళ్ళ ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది అని చెప్పి బయట మాట్లాడుతుంటారు. మ్యామ్, ఎంతవరకు కరెక్ట్ అది? అది ఇట్స్ ఏ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్స్ ఏ రూమర్ కూడా. అది కూడా రూమర్స్ అన్నిటిని ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు. ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ అని ఏముండవు, ఏదన్నా నిప్పులేందే పొగరాదు కదా, ఇది కూడా అంతే అనుకోవాలి మనం. ఇవన్నీ రూమర్స్ అన్న. ఎందుకంటే రెడ్లు లేనిది ప్రవీణ్ కుమార్ సార్ అని అంటే అసలు ఆయన సెక్రటరీగా ఉన్నప్పుడు మరి ఎంతో మందికి కాంట్రాక్ట్లు ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చిండు? రెడ్లకి ఇచ్చిండా? లేదు. మళ్ళీ లేనోళ్ళకి ఇచ్చిండు. ఉన్నోళ్ళ కంపెనీలు వెల్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళకి ఇచ్చిల్లా? లేదు. పూటకి తిండి కూడా దొరకని వాళ్ళకి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అది కూడా పూర్వ విద్యార్థులకే, ఎంతో మందికి దాంట్లో చదువుకున్న విద్యార్థులకే అక్కడుండే బిడ్డల గోసలు తెలుసు కాబట్టి వాళ్ళ చేతిలోకి కాంట్రాక్ట్లు ఇవ్వడం జరిగింది. ఈయన ఎప్పుడు కూడా ఒక రెడ్ల చేతనో దొరల చేతనో కాదు, అసలు ఏ ఒక్క మనిషి చేతిలో కూడా ఈయన ఉండడు. ఈయన వై కాంట్ వీ బికమ్ ద లీడర్స్ అని బయటికి వచ్చిన వ్యక్తి నేడు ఇంకొకరి దగ్గర ఏ విధంగా ఉండగలుగుతారని అనుకుంటున్నారు? కాబట్టి ఆయన ఎప్పుడైనా కూడా ఒక సింహం లెక్క గర్జించేటటువంటి వ్యక్తి. ఇప్పటికీ ప్రవీణ్ కుమార్ సార్ బాగా పొడుతున్నారు మీరు, ఎందుకు? రాజకీయ భవిష్యత్తు కోసమా? రాజకీయ భవిష్యత్తు కోసం అయ్యేది ఉంటే మళ్ళా అన్న బీఎస్పీ ఇప్పుడు లేదు, ప్రభుత్వంలో లేదు, ఒక్క ఎమ్మెల్యే కూడా రాలేదు. ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాకుండా నేను బీఎస్పీలోనే ఉంటూ ఎందుకు కొనసాగుతున్నాను? రాజకీయ భవిష్యత్తు కోసం అనుకుంటున్నారా? లేదు, బహుజన ఉద్యమం కోసం. కాబట్టి ఒక వ్యక్తిని పొగడాల్సిన అవసరం నాకు లేదు, కానీ అక్కడ నిజాన్ని మనం చెప్పాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి, మహాత్మా జ్యోతిబా ఫులే గారి గురించి మనం ఎంత గొప్పగా గర్వంగా ఫీల్ అవుతామో, నా వర్గాల నుంచి ఒక బిడ్డ నేడు అట్లాంటి వ్యక్తి, అలాంటి మహనీయుడు
ఫూలే అంబేద్కర్ లెక్క నేటి తరానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అలాంటి మహనీయుడు నాకు. మరి అట్లాంటి ఒక గాడ్ ఫాదర్ లెక్క నేను ట్రీట్ చేస్తాను. సో అట్లాంటి ఐడియాలజీస్ ఉన్న వ్యక్తిని ఫాలో అవుతే అది ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి, 5, 10, 15, 50 ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి, ఒక సంతోషంతో నా లైఫ్కి ఒక అర్థం ఉన్నట్టుగా నేను మీరు చెప్తున్నట్టు 100% బీఎస్పీ బహుజనవాదాన్ని ముందు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే ఎందుకు ఇతర బహుజన సంఘాలు, గిరిజన సంఘాలు, మైనార్టీ సంఘాలు ఇవి ఏమి కూడా మీతో ఎందుకు కలిసి రాలేకపోయినాయి ఈ ఎన్నికల్లో? ఎందుకు కలిసి రాలేవు? కొన్ని సంఘాలు వచ్చినాయి మాతోటి, ఎందుకు రాలేదని అనుకుంటున్నారు? బహుజనవాదం గురించి కొట్లాడినప్పుడు అందరూ ఏకతాటి మీద రావాల్సిన సమయం ఉంటది కదా, మరి అది ఎందుకు కాలేకపోయింది? అన్నీ ఒకటే రోజులో కావన్నా, ఎందుకంటే మన ఇల్లు కట్టుకోవడానికే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు పడుతుంది. అట్లాంటిది మనం కొన్ని వేల సంవత్సరాల నుంచి అణచివేయబడ్డ వర్గాలం. మనము రాజ్యాన్ని ఏలాలని అంటే అది ఒక రోజో, ఒక నెలనో, ఒక సంవత్సరంలోనో వచ్చే విషయం కాదు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఎన్నో సంఘాలు కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి, అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి మేము ఇంకా ఆ నమ్మకాన్ని కలిగించలేకపోయామేమో. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ని నేను, అంటే నాకు తెలిసిన దగ్గర నుంచి నేను కూడా ఆయనని ప్రశ్నించుకుంటూ వచ్చిన వ్యక్తినే. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికింది కాబట్టి నీతి గల వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి అని చెప్పేసి నమ్ముతాను. మరి అట్లాంటిది ఇప్పుడు నేను, ఈ బిడ్డ ఎవరో తెలుసా జనాలకి, సంఘాలకి తెలీదు. మరి నా గురించి ఏ విధంగా తెలుస్తుంది? నేను పోరాటం చేసినప్పుడు ఆ పోరాటం 1 సంవత్సరమో 2 సంవత్సరాలు కాదు, ఎంత కింది స్థాయికి దిగజారిపోయినా కూడా, ఎంత లోతైన స్థాయికి నన్ను నెట్టేసినా కూడా నేను అదే వాదానికి కట్టుబడినప్పుడు మాత్రమే నా రక్తంలో ఉండేది బహుజనవాదం అని తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ నేను ఆ సంఘాలకి తెలియజేయగలగాలి, నేను కొట్లాడేది మన కోసమే అని చెప్పి. ఆ విధంగా ఈ 2 సంవత్సరాలలో మేము చేయగలిగేది చేశాము. మమ్మల్ని నమ్మి కొంతమంది ఎన్నో సంఘాలు కూడా మాతోటి మద్దతు పలకడం జరిగింది. ఈ గౌడ సంఘం పలికింది, ఒక గౌడ సంఘం. అదేవిధంగా మన తీన్మార్ మల్లన్న గారి సంఘం కూడా పోయిన ఎన్నికల్లో నాకు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి నాకు పలకడం జరిగింది. అవి కొన్ని ఎంప్లాయీస్ అసోసియేషన్స్ కూడా నాకు మద్దతు పలకడం జరిగింది. అవి చిన్నవే కావచ్చు, అది ఏ స్థాయి సంఘం అయినా కానివ్వండి, ఒక సంఘం మనకి వెనకాల నుంచి ధైర్యం చెప్పుతుంది అని అంటే ఖచ్చితంగా నన్ను నమ్మి వచ్చిన వాళ్ళే. ఈ 2 సంవత్సరాల ప్రయత్నం, ఆ ఫలితాలే, ఆ శ్రమనే వీళ్ళు నాకు. ఎందుకు పెద్దపల్లి ప్రజలు దాసరి ఉషా గారిని తిరస్కరించారు అని అంటే, మీరు కూడా అక్కడ స్థానికంగా ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు కదా, మరి మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారు? కేవలం నాకు తెలిసి ఒక 5% ఓటింగ్ కూడా రాలేదు మీకు. అంటే అది ఓకే, అంతవరకు వచ్చింది, ఎందుకు మిగతా ఓట్లను మీరు తీసుకురావడంలో విఫలమయ్యారు అంటే ఏం చెప్తున్నారు? ప్రజల్లో నేను ఇంకా వాళ్ళకి నమ్మకం కలిగించేది ఇంకా మిగిలి. ఇంకొకటి, బహుజనవాదం అనేటిది ఉట్టిముచ్చట కాదు. తెలంగాణ ఉద్యమం టైంలోనే కేసీఆర్ గారు తెలంగాణ భవన్ కట్టిండు. ఆయనకు ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ కాంట్రాక్టర్లను పోయి అడిగిండు? కానీ నేడు బహుజన ఉద్యమం కోసం ఎక్కడైనా కూడా ఫండ్స్ కావాలి. ఒక ఉద్యమం ముందుకెళ్ళాలని అంటే అది పీపుల్ డొనేషనే కానివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ డొనేషన్ కానివ్వండి, ఎవరి డొనేషన్ అయినా కానివ్వండి. సో అలాంటి ఫండ్స్ సేకరణ కూడా కావాలి మనకి. కాబట్టి ఈ బహుజన ఉద్యమం అనేటిది అట్లాంటి కంపెనీ ఓనర్ల చేతనో లేకపోతే బడా బాబుల చేతనో రన్ అయ్యేది కాదు. ఇవన్నీ కూడా కూలీ చేసుకునేటోళ్ళు, అంటే కార్మికులు, రైతన్నలు, గుడిసెళ్లలో ఉండేటోళ్ళు, ఆ విధంగా లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ఈ విధంగా పనిచేసుకునే శ్రమజీవుల పార్టీ ఇది బహుజన పార్టీ. సో సడన్గా మనకి ఒక రైతన్న సహజంగా చూస్తే కౌలు రైతులు వాళ్ళందరూ కూడా, శ్రమజీవులందరూ కూడా ఒక దొర దగ్గర ఒక భూమి ఉంటే ఆ భూమిలో పనిచేసేటోళ్ళు. సో ఆల్రెడీ ఫైనాన్షియల్గా వాళ్ళందరూ కూడా కనెక్ట్ అయి ఉన్నారు ఆ దొరల దగ్గర. కాబట్టి ఆ ఫైనాన్షియల్గా కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు నేడు బహుజన ఉద్యమం ఎత్తినామని చెప్పేసి సడన్గా రమ్మంటే, ఒకవేళ సక్సెస్ కాకపోతే వీళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని ఆలోచించుతారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా అంత నమ్మకం, అరే మీరు దొరని ఎదిరించినా కూడా మీరు పని చేయందే ఈ దొరకి కూడా ఆ దొరకి కూడా ఆ సంపద చేకూర్చలేరు అని చెప్పేసి అర్థమయ్యే విధంగా అంత భరోసా ఇవ్వగలగాలి. అప్పుడే వాళ్ళు మనతోటి నడవగలుగుతారు. అంటే రాజకీయం చేయడానికి ఆర్థిక వనరులు చాలా అవసరం అంటారా? ఆర్థిక వనరులు అవసరం,
కానీ అది ఏ విధంగా వస్తాయి అనేటివి కూడా ఇంపార్టెంట్. ఓకే. ఒకరి దగ్గరికి పోయి బడాబాబుల దగ్గరికి పోయి అడిగితే అట్లాంటి వచ్చే ఆర్థిక వనరులన్నీ కూడా అవన్నీ వృధా అవుతాయి. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు మనకి ఇస్తున్నారు అని అంటే ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు? మళ్ళా తిరిగి వాళ్ళకి మన ప్రభుత్వం వాళ్ళ బెనిఫిట్ లేనిది ఇవ్వరు. సో అట్లా కాకుండా అదే ఒక కూలీ రైతు మనకి 300 రూపాయలు ఇస్తున్నాడు అని అంటే, ఒక రోజు కూలి మనకి ఇస్తున్నారంటే దాని వెనకాల ఎంత అర్థం ఉంటుంది, నా వాదాన్ని బతికించుకోవడానికి ఇస్తున్నా అన్నట్టు ఉంటుంది. కాబట్టి మేము ఫైనాన్షియల్గా కూడా ఈ వనరులన్నీ కూడా ఆ విధంగా సేకరిస్తున్నామే కానీ మళ్ళా ధర చేత పోయి లేకపోతే బడాబాబుల దగ్గరికి పోయి ఈ విధంగా చేయట్లేదు. ఈ ఉద్యమం కూడా బోత్ ఫైనాన్షియల్ గా బోత్ క్యాడర్ వైజ్ గా కూడా ఆ విధంగానే నడుస్తుంది. రైట్. మీరు ఎన్నికల సభలల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా అనేక సభలల్లో మేము ఈసారి బహుజన రాజ్యాధికారం ఏర్పాటు చేయబోతున్నాం అని అన్నారు. కానీ తీరా వచ్చి చూస్తే కనీసం ఒక సీట్ కూడా గెలవకుండా, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ప్రవీణ్ కుమార్ సార్ కూడా గెలవకుండా అయింది అని అంటే ఈ ఎన్నికలను ఎట్లా చూస్తారు మీరు? ఆ నమ్మకం అనేది ఎంతో మందికి అయితే ఇవ్వగలిగినాం. మన బహుజన రాజ్యం అనేది దూరంలో లేదు అని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్రంలో ఈసారి జరిగిన ఎన్నికల్లో క్లియర్గా కనిపించింది. గెలుపు ఓటములు అనేవి సహజమన్నా. గెలిచినామని అంటే కొమ్ములు వచ్చేటివి కాదు, ఓడిపోయినామని అంటే నిరాశ చెందాల్సిన అవసరం కాదు. ఎందుకంటే ఈ బహుజన ఉద్యమం అనేటిది వర్గాలన్నిటికీ కూడా అణిచివేయబడ్డ వర్గాలన్నిటిని కూడా పైకి తీసుకొస్తారు. కాబట్టి ప్రవీణ్ కుమార్ సార్ ఓడిపోయిండు అని అంటున్నారు కదా, నేను గెలిచిండని అనుకుంటాను. ఎందుకంటే అన్ని ఓట్లు ఎంత ప్రభావితం చేసినా కూడా, ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు వచ్చినా కూడా ఎంత ప్రభావితం చేసినా కూడా ఒక 500 మంది 600 మంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చి క్యాంపెయినింగ్ చేసిళ్ళు ఆ ప్లేసెస్లో ఇతర పార్టీల నుంచి. కానీ మన బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ప్రవీణ్ కుమార్ సార్కి మద్దతుగా పలికింది స్టూడెంట్స్. ఇక్కడ హైదరాబాద్ నుంచి పోయి ఐటీ ఎంప్లాయీస్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆటో సంఘాలు వాళ్ళు కానీ, ముస్లిం మైనారిటీలు కానీ ఆ విధంగా స్వారోసే ఐటీ ఎంప్లాయీస్ ఎంతో మంది స్వారోసే ఉన్నారు. ఆ విధంగా ఆయనకు సపోర్ట్ పలికిన వాళ్ళే ఉన్నారు. కానీ ఎవరికి కూడా ఒక ఎంప్లాయీ లెక్క పెట్టుకొని 600 మందిని ఏ విధంగానైతే వేరే పార్టీ వాళ్ళు పెట్టుకొని చేసిందో ఆ విధంగా చేసినటువంటిది కాదు. కాబట్టి ఆయన స్వచ్ఛందంగా పడ్డ ఓట్లు అవి అని చెప్పగలుగుతారు. రైట్ మ్యామ్. ఇప్పుడు జిల్లా స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో చాలా మంది బీఎస్పీలో పదవులకు ఉన్నప్పటికీ మీరు అవునన్నా కాదన్న ఒక మాట అయితే వాస్తవం, స్వేరోల ఆధిపత్యం ఎక్కువ నడుస్తుంది బీజేపీలో అని చెప్పి, బీఎస్పీలో అని చెప్పి చాలామంది మీ బీఎస్పీ నాయకులే నాతో చాలామంది చాలా సందర్భాలు అన్న పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? వాస్తవం ఇది ఎందుకు స్వేరోస్ డామినేషన్, స్వేరోస్ అంటే బీఎస్పీ అంటే స్వేరోస్ అన్నట్టు ఎందుకు మారిపోయింది? నేను స్వారోని కాదు ఫస్ట్ థింగ్. అంటే ఐఎమ్ నాట్ నేను స్వారోస్లో అక్కడ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో చదువుకోలేదు. ఐ వాజ్ నాట్ ఎ స్వారో బిఫోర్ కూడా. నేను డైరెక్ట్గా వచ్చింది ప్రవీణ్ కుమార్ సార్ని జాయిన్ అయింది వయా బహుజన్ సమాజ్ పార్టీని. సో ఇప్పుడు నేను స్వారోని గానంత మాత్రాన లేకపోతే నేను స్వారోని కాదు కాబట్టి ఇప్పుడు నా ఇన్ఫ్లుయెన్స్ ఎట్లుంటుంది బహుజన్ సమాజ్ పార్టీలో? మరి స్వారోలు కాకుండా కూడా నా ఇన్ఫ్లుయెన్స్ అంటే నాకు ఒక ప్రత్యేక గుర్తింపు అయితే దొరికింది కదా. సో ఆ విధంగా అనేటిది ఏమీ ఉండదు. స్వారోస్ అనేటిది డిఫరెంట్ కాన్సెప్ట్, బహుజన్ సమాజ్ పార్టీ అనేటిది డిఫరెంట్ కాన్సెప్ట్. స్వారోస్ అనేది ఒక ఎడ్యుకేషనల్ పర్పసెస్ మీద అది సృష్టించబడ్డది. ఒక వెల్ఫేర్, ఒక ఫిట్నెస్గా ఉండాలి, ఒక ఇండివిజువల్ ఆలోచనలు ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఒక 10 సూత్రాలు తీసుకొని వచ్చి వి షుడ్ నెవర్ ఇంకొకరికి మనం బానిస లెక్క ఉండదు అని చెప్పేసి అది పెట్టడం జరిగింది. వెరస్ బహుజన్ సమాజ్ పార్టీ ఇది కంప్లీట్గా ఒక పొలిటికల్ పార్టీ, వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ నేషనల్ పార్టీ. వెరీ వెల్ yes, it's a national party. How can you say నేషనల్ పార్టీ అన్నా? మాకు స్టేటస్ ఉంది నేషనల్ పార్టీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్టేట్ పార్టీ అంటున్నావు, నేషనల్ గురించి అందరికీ తెలిసిందే, ఎందుకు స్టేట్లో బిల్డ్ కాలేదు? స్టేట్లో ఇంకా బిల్డ్ కావాలి, స్టేట్లో ఇంకా క్యాడర్ ఫామ్ కావాలి. మీరు పోటీ చేసినప్పుడు తెలుసా మీరు ఓడిపోతామని? పోటీ చేసేదే గెలవడానికి, మళ్ళీ ఓటమి అనేది ఎందుకు ఆలోచించుతాం? మరి ఆలోచించని ఓటమి వచ్చింది కదా, దీన్ని ఎట్లా చూస్తారు మీరని? మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలుపు కోసం పోరాటం చేస్తాం. మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ టైంలో క్యాంపెయినింగ్ ఉన్న సందర్భాల్లో స్థానిక సమస్యల గురించి అనేక సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఓటమి ఈజ్ నథింగ్ బట్ మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టే. ఇప్పుడు ఆ సమస్యల పరిష్కారానికి రాబోయే రోజుల్లో ఉషా గారు పోరాటం చేస్తారా లేదంటే ఇంట్లోనే ఉంటారా? బరాబర్ పోరాటం చేస్తాం, పెద్ద పెద్ద ఉద్యమాలు తీసుకుంటాం. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మన బహుజన వర్గాలకు న్యాయం జరగాలి అని చెప్పేసి
ఈ వర్గాలన్నిటికీ కూడా ఒక గలం లాగా నిలుస్తారు. బహుజనులు అంటున్నారు, ఎందుకు టీఆర్ఎస్లో లేరా బహుజనులు, లేదంటే కాంగ్రెస్లో లేరా బహుజనులు, ఎందుకు బీఎస్పీ అంటేనే ఓన్లీ బహుజనులు అనే అంటారు, ఎందుకు మిగతా వర్గాలు కూడా ఉంటాయి కదా, అందులో కూడా పేద వర్గాలు ఉంటాయి కదా. ఆ పార్టీలో ఉన్న బహుజనులు ఆ పార్టీలో కూడా ఉన్నారు. అవును. కానీ ఏ స్థాయిలో ఉన్నారు? ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారా? ఓకే. ఎంపీల స్థాయిలో ఉన్నారా? జెండాలు మోసే స్థాయిలో ఉన్నారు, జేజేలు కొట్టే స్థాయిలో ఉన్నారు. ఇది ముఖ్యమైన తేడా. పోయిన ఎన్నికల్లోనే చూడండి, బహుజన్ సమాజ్ పార్టీ ఎంతమంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది అని. ఇతర పార్టీలు కూడా ఇచ్చినాయి కదా రిజర్వేషన్. ఎంతమంది ఉన్నాయి? రిజర్వేషన్ కాదు, ఇప్పుడు మరి రిజర్వేషన్ అని తీసుకుంటే బీసీలు వాళ్ళ జనగణన చేసేది ఉండేది ఉంటే తెలిసేది ఎంతమంది ఎంత శాతం ఉండేది అని అనేసి. కానీ ఓవరాల్గా జనరల్గా చూస్తే 52% బీసీలు ఉంటారు. మరి 52% ఉన్న బీసీలకి దాదాపు 60 నుంచి 70 అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలి. ఏ పార్టీ ఇచ్చింది? 60 నుండి 70 అసెంబ్లీ టికెట్లు మేము ఇచ్చినాం. గెలవని పార్టీలు గెలవని సీట్లు ఎన్ని ఇస్తే ఏం లాభం మ్యామ్? గెలవని, అదే చెప్తున్నాను, గెలుపు కోసం మాత్రమే చూస్తున్నారు ఈ రాజకీయ ఎవరైనా, ఏ రాజకీయ. ఇప్పుడు ఈవెన్ ఎగ్జాంపుల్ మీరే తీసుకుందాం, మీరు గెలిస్తేనే కదా అంతో ఎంతో ప్రజలకు ఏదైనా న్యాయం చేయగలిగి అధికారంలో ఉండి మీరు ఇంకేదైనా చేయగలుగుతారు. అంటే భారతదేశానికి 77 సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చి, అయినప్పటికీ కూడా నేటికి కూడా అట్లాంటి బీసీ నాయకులని, ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులని లేదా మహిళా నాయకులని ఇంకా తయారు చేయలేకపోతున్నాము అని అంటే ఇది ఎవరి సమస్య? ఇది బహుజనుల సమస్యనా? ఏది పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తుల సమస్యనా? అణగారిన వర్గాల సమస్యనా? లేకపోతే అణగారే విధంగానే ఉంచేటటువంటి ఆ పెత్తందారుల సమస్యనా? ఈ ప్రభుత్వ సమస్యనా? ఇది ముఖ్యంగా చూసుకుంటే ఒక సొసైటీ ఫ్రేమ్వర్క్ అనేది, ఈ ప్రభుత్వం అనేది అలా అప్లిప్మెంట్ ఆఫ్ ద సొసైటీ చేయాలి. అప్పుడే వాళ్ళ పార్టిసిపేషన్ని ఎంకరేజ్ చేయాలి. నేడు ఎంతమంది మహిళలు ఉన్నారు? నేడు 63 మంది ఎమ్మెల్యేలు, దే బిలాంగ్ టు అప్పర్ కాస్ట్ కమ్యూనిటీస్, అంటే ఈ రెడ్లు, దొరలు, వైశ్యులు, బ్రాహ్మణులు. 63 మంది ఎమ్మెల్యేలు, 31 ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ తోటి వాళ్ళు రిజర్వ్డ్ కేటగిరీలో వాళ్ళు ఉన్నారు. రాజకీయాన్ని బాగా చదివినట్టున్నారు మీరు, అనర్గళంగా మాట్లాడుతున్నారు ఏ సమస్యలు తీసినా కూడా. సమాజంలో నేను బతికిన దాన్ని, నా వయసు 27 అయినప్పటికీ కూడా ఈ 27 సంవత్సరాలు నన్ను పెంచింది అదే సమాజం. కాబట్టి ఈ సమాజంలో చూస్తూ బతుకుతుంటే మనకు అక్కడ జరిగేటటువంటి అన్యాయాలు, ఒకనాడు మనం ఏ విధంగా ఉన్నాం నేటికి కూడా అదే విధంగా కనిపిస్తున్నామే కానీ మనల్ని ఎవరైనా అప్లిఫ్ట్మెంట్ చేసేటటువంటి సొసైటీని అయితే నేను ఇంకా చూడలేదు. ఎప్పుడు చూడబోతున్నారు ఈ సొసైటీని? ఇట్లా మనమే చేయాలి. ఇంకొకళ్ళు వచ్చి మనల్ని అప్లిఫ్ట్మెంట్ చేయడం ఎందుకు? మనమే బయటకు రావాలి అని చెప్పి ఏర్పడ్డదే బహుజన్ సమాజ్ పార్టీ. ఇంకెన్నేళ్ళు పడుతుంది ఏర్పడడానికి? ఈ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఏర్పడుతుంది. లాస్ట్ టైం కూడా ఇట్లా అన్నారు, అంతే. 24లో ఆ నమ్మకం లేకపోతే ఎలా అన్నా? ఆ నమ్మకం మనందరికీ ఉండాలి. ఎందుకంటే మనమే మెజారిటీ ఆఫ్ ద సొసైటీ. 99% మన వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎందుకు ఆలోచిస్తున్నాం? ఒక్కసారి తలుచుకుంటే ఇప్పుడు ఫామ్ అయిన ప్రభుత్వం కూడా కూలిపోతుంది. ఈ 99% ఉన్న జనాభా తలుచుకుంటే నాకు గవర్నర్స్ రూల్, ప్రెసిడెంట్ రూలే వస్తుంది. ఆ విధంగా మళ్ళీ రీఎలక్షన్లు కూడా జరుగుతాయి. కాబట్టి ఎప్పుడు ఫామ్ అవుతాం అనేది మనం చెప్పలేం. నేడు ఫామ్ అవుతుందా, రేపు ఫామ్ అవుతుందా, సంవత్సరం తర్వాత ఫామ్ అవుతుందా, 5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల్లో ఫామ్ అవుతుందా చెప్పలేం. కానీ అప్పటి వరకు మన ఆత్మధైర్యాన్ని మనం కోల్పోవద్దు. ఏదో ఒక నాడు ఖచ్చితంగా మన రాజ్యం అయితే ఏర్పడుతుంది. ఏర్పాటు అయ్యే విధంగా మనమే చేసుకోవాలి. ఇంకొకళ్ళు వచ్చి మనకు చేస్తారు అని అనడం మన మూర్ఖత్వం. సరే, మిమ్మల్ని అనేక సందర్భాల్లో అనేక ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న అడిగిందే మిమ్మల్ని. కాకపోతే నా ప్రశ్న ఏంటంటే, ఒక ఐఐటి స్టూడెంట్స్ ఎందుకు టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్లకుండా ఈ పాలిటిక్స్ని ఎన్నుకున్నారు? ఆల్రెడీ ఈ పాలిటిక్స్లో అనేకమైన మేధావులు, అపార జ్ఞానం కలిగిన మేధావులు కావచ్చు, జేడి లక్ష్మీనారాయణ సార్ లాంటి వాళ్ళు, జయప్రకాష్ లాంటి వారు, కోదండరామ్ సార్ లాంటి ఇటువంటి ఇంటలెక్చువల్ పర్సన్ అనేక సందర్భాల్లో ఫెయిల్ అయిన పరిస్థితులు మనం చూసినాం కదా. వాళ్ళందరినీ ఎగ్జాంపుల్గా తీసుకొని కూడా మీలాంటి ఇంటలెక్చువల్ స్టూడెంట్స్ పాలిటిక్స్లోకి రావాలని ఎందుకు మొగ్గు చూపుతున్నారు అనేది ఒక చాలా ప్రధానమైన. There are also some people who succeeded. ఎగ్జాంపుల్ అరవింద్ కేజ్రీవాల్. ఆయన ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి నేడు. మరి ఫెయిల్యూర్స్ని చూసి ఎవరు కూడా ఎదగొద్దు. ఇంకొకటి, నేను వీళ్ళ ఫెయిల్యూర్స్ అని కూడా అనుకోను. కోదండరామ్ గారు కానివ్వండి, జేడి లక్ష్మీనారాయణ కానివ్వండి, జయప్రకాష్ నారాయణ కానివ్వండి, లేదు వాళ్ళ పబ్లిక్లో ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా క్రియాశీలక రాజకీయాల్లో వాళ్ళు వెనకబడుతున్నారు కదా, వాళ్ళని చూసి ఎందుకు మీరు అట్లా అనుకోలేదా? వాళ్ళు వెనక పడట్లేదు. యాక్చువల్లీ వాళ్ళ వల్లనే నేడు ఈ బిడ్డ పుట్టింది. ఓకే. సో ఆ విధంగా ఎంతోమంది యంగ్స్టర్స్ని
వాళ్ళకు తెలిసి ఎంతో మందిని ట్రైన్ చేశారు, వాళ్ళకి తెలియకుండా ఇట్లాంటి బిడ్డల్ని ఎంతో మందిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సో ఈ తరానికి 100% ఒక ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి వస్తేనే ఇప్పుడు ఉండేటటువంటి సిస్టమిక్ చేంజెస్ కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, చట్టాలు కానీ ఏర్పాటు చేయగలుగుతాం. నేటి తరానికి మనకు కావాల్సింది ఏంటి? ఒకనాడు మనకి విద్య కావాలి, రైట్ టు ఎడ్యుకేషన్. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా కూడా అందరికీ కూడా ఎడ్యుకేషన్ అందాలి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అట్లానే ఇప్పుడు తరానికి ఏం కావాలి? ఉద్యోగ చట్టాలు కావాలి. సో అలాంటి చట్టాలు ఏర్పాటు చేయాలి అని అంటే ఐ థింక్ ఎడ్యుకేషనల్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇస్ అ రిక్వైర్డ్ థింగ్ రైట్ నౌ. రైట్, మీరు పాలిటిక్స్లో క్రియాశీలంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నా. ఏ ప్రభుత్వం అయినా కూడా ఉచిత పథకాలు పెట్టి ప్రజల్ని ఆకర్షింపజేసే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఎందుకు చట్టాలు కావాలని చెప్పి చాలామంది మీలాంటి తక్కువ వాళ్ళే మాట్లాడుతుంటారు. అసలు చట్టానికి లేదంటే ఉచిత పథకానికి ఏంది వ్యత్యాసం అని అంటే? ఉచిత పథకాలు అనేటి ఓట్ల కోసం చేసేటటువంటి రాజకీయం. ఉచితం అని అంటున్నారు, పేరుకి ఉచితం కానీ నిజంగా అవి ఉచితాలా? ఆ పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేడు బస్సు ఇప్పుడు ఫ్రీగా చేసిళ్ళు. ఐఎమ్ వెరీ ఇట్స్ అ వెరీ గుడ్ స్కీమ్ ఇఫ్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ. అంటే ఇంప్లిమెంట్ అయితే లేదా ఇంకా? ఇఫ్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ అంటే దానికి కూడా కొన్ని బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి. ఆటో యూనియన్స్ కి కొంచెం ఇబ్బంది అవుతుంది, అట్లనే మహిళలకి కూడా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి. అదే విధంగా కొంతమంది మహిళలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తే మన ఎకానమీ, మన తెలంగాణకి కొంచెం కాంట్రిబ్యూట్ చేసినట్టు అవుతారు. అంటే ఒక ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయమని అడిగి ఉండాల్సింది. సో దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్. పాలసీ డిజైనింగ్ అనేది ఇట్స్ కంప్లీట్లీ అప్ టు ద స్టేట్ గవర్నమెంట్. సో ఇలాంటి ఫ్రేమ్వర్క్స్ అనేటివి చేస్తే బాగుండేది ఆ స్కీమ్స్లలో. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఉచిత పథకాలు అనేటివి ఎప్పుడు వచ్చినా కూడా ఆ మూత పడేది మళ్ళీ సామాన్య ప్రజలపైనే. ఉప్పులు, పప్పులు, బియ్యం వీటన్నిటిపైన ధర పెరుగుతుంది. పెట్రోల్ ధర, గ్యాస్ ధర ఏ విధంగానైతే పెరిగిందో నేడు గ్యాస్ ధర మళ్ళా 500కి తగ్గిస్తా అని అన్నారు. తగ్గిస్తున్నారు అని అంటే మిగిలిన పైసలన్నీ కూడా ఎవరి దగ్గర నుంచి ఎవరి జేబులోకి వెళ్ళిపోతున్నాయి అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నుంచే. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి దగ్గర నుంచి అలాంటి సొమ్ము సేకరిస్తుంది? మళ్ళా సాధారణమైన ఇవన్నీ ప్రజలకు తెలియదు అంటారా? మరి ఎందుకు ఉచితాలు అనగానే ఎగబడి ఓట్లేస్తున్నారంటే? చాలా మందికి ఫైనాన్షియల్ రిపోర్ట్ అంటే అర్థం కాదు. సో ఈ బడ్జెట్ సెషన్స్ అని అంటే అర్థం కాదు. ఎట్ ద సేమ్ టైం మనకి కూడా అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి. మొన్న కేటీఆర్ గారు పోయిన ప్రభుత్వంలో ఆయన F1 రేసింగ్ ఈవెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకు తెలియకుండానే మనకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ నేడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతికుమారి సెక్రటరీ గారు తను ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలి, దాంట్లో లూప్ హోల్స్ ఉన్నాయి ఫైనాన్షియల్గా, ఎక్కడో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి మొన్న ఇష్యూ చేయడం జరిగింది. సో మనకి అర్థం కాని విషయాలు, మనకే అర్థం కాని విషయాలు, చదువు వెల్ ఎడ్యుకేటెడ్ అయినటువంటి వ్యక్తులకి మనకే అర్థం కాని విషయాలలో వెనకాల నుంచి ఎన్నో స్కాములు, స్కీమ్ల పేర్లు చెప్పుకుంటే కూడా స్కామ్లు జరిగినాయి. అట్లాంటిది ఇప్పుడు ప్రజలకి అర్థం కాకుండానే ఇట్లాంటి బడ్జెటరీ థింగ్స్ అనేటివి అలోకేట్ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి విషయాలు, లోతైన విషయాలు ప్రజలకి అర్థం, కొంతమందికి, చాలామందికి మాత్రం అర్థం అవ్వట్లేదు. కొంతమందికి అర్థమయ్యే వ్యక్తులకి వాళ్ళు అర్థం చేసుకొని కన్విన్స్ చేసే దగ్గర విఫలమవుతున్నారు. సో ఇప్పుడు నేను కూడా ఉన్నా, మేబీ వాళ్ళని కన్విన్స్ చేసే అంత విధంగా వాళ్ళు కన్విన్స్ చేసే అంత విధంగా నేను వాళ్ళకి తీసుకొని వెళ్ళలేకపోతున్నానేమో అని అనుకుంటున్నాను. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. రైట్. రాబోయే రోజుల్లో బీఎస్పీ పార్లమెంట్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? బరాబర్ పోటీ చేస్తాం. కాంశీరామ్ గారు అంటారు, మొదటిసారి మీరు పోటీ చేస్తున్నారంటే ఓడిపోతారని పోటీ చేయండి, రెండోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారంటే ఇంకొకరిని ఓడించడానికి పోటీ చేస్తున్నారని అనుకోండి, మూడోసారి గెలుపు మనదే అవుతుంది అని చెప్పి. అదే విధంగా ఓటమి అనేటిది వస్తుంది, మేము ఎదుర్కొంటాం, దాన్ని స్వాగతిస్తాం. గెలిపే లక్ష్యంగా రెండోసారి స్టేట్ విషయానికి వస్తే బీఎస్పీని పక్కన పెట్టడంలో ఒక అర్థం ఉంది, సరే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. బట్ సెంట్రల్ విషయానికి వస్తే ఇప్పుడున్న పరిస్థితులలో 10 ఏళ్లుగా పరిపాలించిన బీజేపీని కాదని చెప్పి, లేదంటే గతంలో పరిపాలించిన కాంగ్రెస్ని కాదని చెప్పి ఎందుకు బీఎస్పీకి ఓట్లు వేయాలి స్థానిక ప్రజలు లేదా రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అంటే ఏం చెప్తారు? బెహెన్జీ మాయావతి గారు, షీ ఈజ్ రియల్లీ వెల్ అన్ ఐరన్ లేడీ. తను ఒక పేద కుటుంబంలో వచ్చి తన జీవితాన్నే త్యాగం చేసింది, పెళ్ళి కూడా చేసుకోలేదు. సో తన జీవితం మొత్తం కూడా సర్వీస్కే అప్పచెప్పేసి అంకితం చేసినటువంటి వ్యక్తి తను. నేడు బెహెన్జీ కుమారి మాయావతి గారి కంటే గొప్ప లీడర్ని నేను ఎప్పుడు చూడలేదు.
తనకంటే. అంటే తనలా ఉద్యమాలు చేసి విత్ నో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, విత్ నో ఫైనాన్షియల్ స్టెబిలిటీ, అట్లా తన ఉన్న ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి వదులుకొని ఈ సొసైటీ డెవలప్మెంట్ కోసం వచ్చినటువంటి వ్యక్తి తను. మరి అలాంటి నాయకురాలు, నిజంగా అలాంటి నాయకురాలు నేడు మనకి ఒక ఆశాకిరణం మన బహుజన వర్గాల వాళ్ళకి. అలాంటి ఆశాకిరణం, అలాంటి ఆశ ఇస్తున్నటువంటి వ్యక్తిని మనం బతికించుకుంటూ మనం దేశంలో మన వర్గాలకి చెందినటువంటి ఎన్నో స్కీములు ఉన్నాయి, ఎన్నో ఇంకా ఇంప్లిమెంట్ చేసేటటువంటివి ఉన్నాయి. ఎగ్జాంపుల్ బీసీల జనగణన, బీసీలకి రిప్రజెంటేషన్ ఎన్నో వాటిలలో. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి చట్టాలు చేస్తున్నారే కానీ వాళ్ళపైన రాజకీయ నాయకులే ఎంతో అసభ్యంగా ప్రవర్తించడం జరుగుతుంది. మొన్న మణిపూర్ ఇన్సిడెంట్ తీసుకోండి, లేకపోతే దానికంటే ముందు ఒక బీజేపీ కార్యకర్త బయట రోడ్డు మీద ఒక ఆయన పైన విసర్జన చేయడం, ఇలాంటి అనేక సందర్భాలు, ఇంకా అంటరానితనాన్ని కూడా ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఎస్సీ ఎస్టీకి చెందినటువంటి సామాజిక వర్గం. కాబట్టి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గం ఆత్మగౌరవంతో సరిపడా రిప్రజెంటేషన్ అని ఎందుకు అంటున్నానంటే, నేడు ఈడబ్ల్యూఎస్కి చెందినటువంటి ఒక బిల్ 10% రిజర్వేషన్ అని చెప్పేసి, ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ కేటగిరీలో ఉండే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి 10% రిజర్వేషన్ని పార్లమెంట్ అమలు చేసిన వెంటనే సుప్రీంకోర్టు కూడా దాన్ని అంగీకరించి ఎన్నో రాష్ట్రాలలో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ ఈడబ్ల్యూఎస్ కావాలి అని చెప్పి ఏ అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు రోడ్ల మీద ధర్నాలు చేయలేదు, ఎటువంటి ప్రధాన డిస్కషన్లు జరగలేదు, ఎలాంటి అంశం కూడా బయట చర్చలే కాలేదు అసలుకు. కానీ అయినా ఈ విధంగా కావడానికి గల కారణం ఏంటంటే, పార్లమెంట్లో కూడా అగ్రవర్ణాల వాళ్ళే ఉన్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఒకనాడు బీసీలకి 52% ఉన్న బీసీలకి 50% రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే జనగణన చేయలేదు అని చెప్పేసి రిజెక్ట్ చేసినటువంటి సుప్రీంకోర్టు, నేడు అదే సుప్రీంకోర్టు 10% అసలుకు జనరల్ బీసీలో ఎంతమంది ఉన్నారో తెలియకపోతే జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎంతమంది అని ఎట్లా తెలుస్తారు? మరి వాళ్ళ జనగణన కూడా తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా, అధికారంలోకి వస్తే మేము కులగణన చేస్తామని కూడా చేస్తాం. ఇన్ని సంవత్సరాలు ఏం చేసిళ్ళు? మరి ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా స్టేట్స్ లో, ఎన్నో స్టేట్స్లలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా. మరి వాళ్ళ అసెంబ్లీ పరిధిలో బీహార్ ప్రభుత్వం ఏ విధంగానైతే చేసిందో బీసీల జనగణన, మన ప్రభుత్వాలు ఎందుకు ఇక్కడున్న తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేస్తానని చెప్పేసి అనట్లేదు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలలో ఉంది, ఆ రాష్ట్రాలలో ఎందుకు చేయట్లేదు? సో ఎంతైనా కూడా అవి కేవలం ఓట్ల కోసం చేసేటటువంటి టాక్టిక్స్ మాత్రమే. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ గారు వచ్చారు, మొన్న మంచిగా మందకృష్ణ మాదిగ గారిని హద్దుకున్నారు, ఏడ్చిళ్ళు, మేము చేస్తాం ఎస్సీల వర్గీకరణ అని చెప్పేసి అన్నారు. అసలుకి ఎంత హాస్యాస్పదం అంటే, ఇప్పుడు బీజేపీనే కదా కేంద్ర ప్రభుత్వంలో కూడా ఉన్నది, తలుచుకుంటే పార్లమెంట్ లో ఒక బిల్లు పెట్టించగలుగుతారు, చర్చలు స్టార్ట్ చేయగలుగుతారు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఏం మాట్లాడకుండా నేడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఈ విధంగా ముసలి కన్నీళ్లు కార్చడం అనేటిది, అది కేవలం ఓట్ల కోసం మాత్రమే కానీ వాళ్ళ గుండెల్లో నిజంగా అట్లాంటి భావజాలం లేదు. నిజమైన ఇన్నేళ్లుగా బహుజనవాదాన్ని తలకెత్తుకొని తిరుగుతున్నా అని చెప్పుకునే మందకృష్ణ మాదిగ్ గారు ఎందుకు ప్రవీణ్ సార్ గారిని విశ్వసించకుండా ఇతర పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళడాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆయన కోరుకున్నది కేవలం ఎస్సీ వర్గీకరణ మాత్రమే. ప్రవీణ్ కుమార్ సార్ కోరుకునేది మన వర్గాలకి రాజ్యాధికారం, అంటే మనం అధికారం వీళ్ళ ఎస్సీ వర్గీకరణ వేరు, పోరాటం వేరు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన్ సమాజ్ పార్టీ నుండి మా రాష్ట్ర అధ్యక్షులుగా చేసేటటువంటి పోరాటం వేరు. కాబట్టి ఎప్పుడైనా కూడా మందకృష్ణ మాదిగ గారే వచ్చి ప్రవీణ్ కుమార్ సార్కి మద్దతు పలకాలి. ఎందుకంటే రాజకీయంగా పోరాటం చేస్తే ఖచ్చితంగా మనకి రిప్రజెంటేషన్ మనకు వస్తుంది. మనం ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఇంకొకరి దగ్గరికి పోయి అయ్యా మాకు ఇది కావాలని చెప్పేసి ఎందుకు అడుగుతాం? మనకు కావాల్సింది మనం తీసుకొని ఇస్తాం కానీ. కాబట్టి ఈ ప్రశ్న మీరు అడగాల్సింది బహుజన్ సమాజ్ పార్టీని కాదు, ఈ ప్రశ్న మీరు అడగాల్సింది మందకృష్ణ మాదిగ గారిని, ఎంఆర్పిఎస్ సంస్థని. ఎందుకు ప్రవీణ్ కుమార్ సార్ కూడా అనేక మందిని కలిసే ప్రయత్నం చేశారు కదా, ఆర్ కృష్ణ ఇలాంటి వాళ్ళని, లేదంటే చాలా వ్యక్తుల్ని సమాజంలో ఉన్న మద్దతు పలకండి అని చెప్పేసి మేము కోరడం జరిగింది. ఎందుకు వాళ్ళని కలవలేదు మీరంటే? అందరినీ కలిసాం, అందరి దగ్గర నుంచి మీరు ఈ బహుజన ఉద్యమానికి మీ వంతుగా మీరు సంఘీభావం తెలపండి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా మేము అడగడం జరిగింది.
మరి రాజకీయంగా ప్రతి ఒక్కరికి కూడా అంటే పేర్లు తీయడం అవసరం లేదు, ఎంతో మంది కూడా వాళ్ళ స్వలోభాల కోసం లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ సంస్థకు ఉన్నటువంటి ప్రధాన అంశాల కోసం, ఇంకొకటి స్వార్థ ప్రయోజనాలకు. రాజకీయాల స్వార్థం ఉంటుందా? ఈ సంఘాల వాళ్ళ గురించి చెప్తున్నాను. వీళ్ళందరూ కొంతమంది నేను చెప్పేది. సో ఈ విధంగా ఉండే రిస్ట్రిక్షన్స్ వల్ల వీళ్ళు బిఎస్పి తోటి కలిసి నడవలేకపోతున్నారు. ఎట్ ద సేమ్ టైం బిఎస్పి కూడా క్యాడర్ ఫార్మేషన్ లో ఇంకా అంత బలం కాలేదు. మేబీ ఆ విధంగా కూడా వాళ్ళు ఆలోచించి బలం చేకూర్చిన తర్వాత వాళ్ళు కూడా కలుసుదామని చెప్పేసి అనుకుంటున్నారేమో. బీఎస్పీ అంటున్నారు కదా, ఎందుకు ఏంది బీఎస్పీకి ఇతర పార్టీలకు ఏంది డిఫరెన్స్ అని అంటే ఏం చెప్తారు మ్యామ్? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. సరే, మీరు అంటే బహిర్గతంగా మీరు బహుజనవాదం అని మాట్లాడుతున్నప్పటికీ అన్ని పార్టీలో ఉన్న సమస్యలే మీ పార్టీలో కూడా ఉన్నాయని చెప్పి చాలా మంది మాట్లాడతారు. ఏ పార్టీలోనైనా సమస్యలు ఉంటానే ఉంటాయి, కానీ ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోవాలి మనం. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో మీరు కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అక్కడ ఉండేటటువంటి కార్యకర్తలు, బహుజన్ సమాజ్ పార్టీలో ఉండేటటువంటి కార్యకర్తలు ఇద్దరు కూడా వేరే రకంగా పనిచేస్తారు. మేము భుజాన సంచినేసుకొని బహుజన వాదాన్ని బోధించుకుంటూ రాజకీయ అంశాలని పరిచయం చేసుకుంటూ, అంటే ఎగ్జాంపుల్గా ఒక విద్యా సంస్థను తీసుకోండి. గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్ళకి మన పిల్లలనే ఒక లేబర్గా చేసి ఒక 500 సంపాదించేటటువంటి ఒక కూలీ బిడ్డనే నేడు ప్రైవేట్ సంస్థలకి పంపించాల్సి వస్తుంది. ఎందుకు? గవర్నమెంట్ స్కూళ్ళకి పోతే గవర్నమెంట్ స్కూళ్ళు అన్నీ కూడా మరుగున పడిపోయినాయి అని చెప్పేసి. కాబట్టి మేము వాళ్ళకి జనాలలో వాళ్ళకి అవగాహన తేవడంతో పాటు ఈ సంస్థల గురించి, ప్రైవేట్ కాదు గవర్నమెంట్, మనందరికీ కూడా ఈ ప్రభుత్వంలో ప్రైవేట్ స్కూళ్ళలో ఏ విధంగానైతే విద్యను అందిస్తున్నారో గవర్నమెంట్ స్కూల్లో కూడా అదే స్థాయిలో విద్యను అందించాలి అని చెప్పి బోధించుతున్నాం. అప్పుడే సమాన హక్కు ఇచ్చినట్టు కదా. పేదరికంలో పుట్టడం ఎవరి తప్పు కాదు. మరి ఎవరు తప్పు చేయనప్పుడు ఆ చిన్నారులకి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏ విధంగా చిన్నారులకి మంచి స్థాయి విద్య అందిస్తున్నారో, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దొరుకుతుందో, అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అదే విధంగా విద్య గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా అందాలి కదా. ఇప్పుడు ఇస్తున్నామని చెప్తున్నారు కదా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా. ఎక్కడ మీకే తెలుసు ఎక్కడ ఇస్తున్నారు అని. నాణ్యమైన భోజనాలు పెడుతున్నాం, లేదంటే నాణ్యమైన విద్యను అందిస్తున్నాం అని చెప్పి అనేక సభల మీద వాళ్ళు మాట్లాడుతారు. అవన్నీ వాస్తవాలు కదా. మనం జస్ట్ విజిట్ ప్రోగ్రామ్ పెట్టుకుందామన్న గవర్నమెంట్ స్కూల్లో ఒక టాయిలెట్కి వెళ్ళండి చాలు, మీకు అక్కడ అర్థమవుతుంది. మీరు స్కూల్ లోపలికి కూడా ఎంటర్ కావాల్సిన అవసరం లేదు, జస్ట్ టాయిలెట్స్కి వెళ్ళండి. మీరు యూజ్ చేసేటటువంటి కండిషన్లో అది ఉంది, కనీసం నాసి రకమైన టాయిలెట్స్ అయినా ఉన్నాయి అని అంటే నడుస్తుంది ఒక గవర్నమెంట్ సంస్థ అని అనుకోవచ్చు. ఎన్నో స్కూళ్ళల్లో పోయినసారి ఏంటి కేసీఆర్ గారి మనవడు ఆయన వచ్చి డొనేషన్స్ ఇచ్చారు కదా, స్కూల్ దత్తత తీసుకున్నాను అనేసి. దట్ ఈస్ ఆల్సో వెరీ లాఫబుల్. ఎందుకంటే వాళ్ళే ప్రభుత్వాన్ని ఫామ్ చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళ మనవడే కదా ఎత్తి చూపింది సమస్యని. మరి ఒక ఇండివిజువల్ వచ్చి అక్కడ చేయాలా? ఇండివిజువల్గా ఒక వ్యక్తి వచ్చేసి ఆయన దగ్గర ఉన్న పాకెట్ మనీకి, అది 40 లక్షలు ఎన్నో లక్షలు, ఆ పాకెట్ మనీతోటి అక్కడ కన్స్ట్రక్షన్ చేయాలా? లేకపోతే ప్రభుత్వమే దాన్ని తీసుకొని ఆ సమస్యని పరిష్కరించాలి. రైట్ మ్యామ్, ఇదంతా బాగానే ఉంది. మీరు బహుజనవాదం అంటున్నారు, బాగానే ఉంది. ఎప్పుడో మనం పుట్టినప్పుడు, అంటే మనం ఇప్పుడు 25-30 కాబట్టి మనం పుట్టినప్పుడు స్టార్ట్ అయిన బహుజన నినాదం ఇప్పుడు ఈ సాంకేతిక పరిజ్ఞానంలో ఇంత ముందుకెళ్తున్న ఐటీ జనరేషన్లో ఇది వర్కౌట్ అయ్యే అంశమేనా? ఈ ట్యాగ్ లైన్ అనేది కరెక్టేనా బీఎస్పీ పార్టీ కంటే? బరాబర్ వర్కౌట్ అవుతుంది. మన తెలంగాణ ప్రభుత్వం ఫామ్ అయిందే కానీ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము పోరాటం చేసేదాకా వాళ్ళు మన మహనీయులను కూడా గుర్తించలేరు. ఎందుకంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి చరిత్ర చెప్తే ఎక్కడ గౌడన్నలు ఉత్తేజం అయిపోతారు అని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేర్లు పెట్టుతున్నారు కానీ నిజంగా ఆయన యొక్క స్ఫూర్తిని వాళ్ళకి పంపించట్లేదు. ఎందుకంటే ఆయన పాఠ్యాంశాలలో అలాంటి మహనీయుల చరిత్రను ఇంక్లూడ్ చేసిల్లా. సేమ్ అట్లనే ఎంతో మంది పండగ సాయి ముదిరాజ్ గారి గురించి, మహాత్మా జ్యోతిబా ఫులే గురించి ముదిరాజ్ బిడ్డలకి చెప్తున్నారా? అసలు మనం పోరాటం చేసేటటువంటి యోధులు ఒడ్డెర ఓబన్న వీళ్ళందరూ కూడా పోరాటం చేసి ఎన్నో వర్గాల నుంచి. అలాంటి వీరుల చరిత్రలు తెలియజేసి మన వర్గాలందరి దగ్గర నుంచి వీరులను తయారు చేయాలి. కానీ వాళ్ళు చెప్పేది ఏంటిది?
మీరందరూ కూడా ఇంకా లేనోళ్ళే, కాబట్టి మీ అందరికీ ఫ్రీ 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 అని చెప్పేసి ఫ్రీగానే ఇస్తామని చెప్పేసి ఇట్లా అలవాటు చేస్తారు. అందరూ దాసరి ఉషా గారు లెక్క ఉండరు కదా, మహానుభావుల చరిత్రలు చదువుకొని ఇన్స్పిరేషన్లు అయ్యి పాలిటిక్స్లో రావాలి, పోరాటం చేయాలని అనుకోవడానికి అందరూ మీ లెక్క ఉండరు కదా అంటున్నాను నేను. ఇది పుస్తకాలు చదివితే వచ్చేది కాదన్న. ఇది నేను కూడా పుస్తకాలు చదివేంత సమయం లేదు నాకు. విషయాలు తెలుసుకున్నాను. ఇప్పుడు తెలంగాణ ఎందుకు కావాలి అని అంటే బేసిక్ మనకి ఒక సామాన్య ప్రజలకి అర్థం కావడానికి నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి మన తెలంగాణ కోసం, మన గడ్డ కోసం మనం పోరాటం చేసినాం. సేమ్ ఇది కూడా అంతే. బహుజన ఉద్యమం అంటే వెనకాల ఉండేటటువంటి మన మహనీయుల చరిత్రల గురించి మాత్రం తెలుసుకుంటే అది సరిపోదు. తెలుసుకున్న వాళ్ళు కూడా నేడు ఉద్యమం చేయట్లేదు, తెలియని వాళ్ళు కూడా నేడు కొంచెం ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు కూడా. ఈ కన్వర్జెన్స్ చేస్తే మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటిదంటే, అది విత్ ఇన్ అవర్ బ్లడ్ మనకు ఉండాలి. మన రాజ్యం కోసం ఇంకొకళ్ళ దగ్గరికి పోయి మనం అడగడం కాదు. మనం కంపెనీలు పెట్టుకోవాలని అంటే ఇంకొకళ్ళ దగ్గరికి పోయి మనం పర్మిషన్లు తెచ్చుకోవడం కాదు, మళ్ళీ వాళ్ళకి నానా సేవలు చేయడం కాదు. సో మన రాజ్యం కోసం మనమే పోరాటం చేయాలి, మనమే పీఠం మీద ఉండాలి, మన జనాలకి మనమే తెచ్చి పెట్టాలి అని చెప్పేసి ఆ విధంగా ఐడియాలజీ ఉండి నాయకుల లెక్క ప్రతి ఒక్కరు ఎదగాలి. సో అది పోరాటం చేసే కొద్దీ అలాంటి ఏమంటారు అలాంటి స్ట్రెంగ్త్ని ప్రజలు వాళ్ళకి వాళ్ళు ఇంబైబ్ చేసుకొని చేసేటటువంటి ఉద్యమం ఇది. అప్పటి వరకు మేము బోధించగలుగుతాం అంతే. పాలిటిక్స్ అని అంటే ఈ రోజు రేపు ఉన్న పరిస్థితులలో ఒక సర్పంచ్గా లేదా ఒక ఎంపీటీసీగా నిలబడే వ్యక్తే లక్షలలో ఖర్చు చేసిన సందర్భాలు మనం చూసినాం. అట్లా అనుకుంటే మరి దాసరి ఉషా గారు ఇప్పటికీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఎమ్మెల్యేగా? వాళ్ళు లక్షల్లో ఖర్చు పెడుతున్నారు, కోట్లలో సంపాదిస్తున్నారు. మా పెద్దపల్లి నియోజకవర్గంలో మొన్న కొంతమంది సర్పంచ్లు సస్పెండ్ కూడా అయ్యారు. ఎందుకంటే మా దగ్గర జరిగేది ఇసుక మాఫియా. ఆ ఇసుక మాఫియాలలో కొంచెం వాటా వాళ్ళే తీసుకొని వాళ్ళ గ్రామానికి పెట్టకుండా వాళ్ళే కాజేసినట్టు కొన్ని వివరాలు వచ్చాయి. కాబట్టి దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసి కలెక్టర్ గారు వాళ్ళని డిస్మిస్ చేయడం జరిగింది. మరి నేనంటానా, నా దగ్గరికి వచ్చేసరికి నేను ఎవరి దగ్గర నుంచి నేను తీసుకున్న అన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి. వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి అని అన్నప్పుడు ఎంతోమంది కొన్ని లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది నాకు. గుజరాత్ నుంచి ట్రైన్లో వచ్చి ఒక వ్యక్తి 10,000 రూపాయలు ఇచ్చిండు. మహారాష్ట్ర నుంచి ఒక వ్యక్తి వచ్చి, ఒక కుటుంబం వచ్చి నాకు 15,000 రూపాయలు ఇచ్చారు. ఆ విధంగా డొనేషన్లతోటే నేను ఖర్చు చేయడం జరిగింది. నేను ఎక్కడ కూడా మద్యాన్ని పంచలేదు, మీరు గమనించండి. ఎంతో మందిని అడగండి. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా నేను మద్యాన్ని పంచినాను ఎవరు అన్నారు? డబ్బు కానీ మద్యాన్ని పంచినాను మీరు అట్లా అంటున్నారు. నన్ను కాదు, మీరు గ్రౌండ్కి పోయి అడగండి. మీరు నన్ను కాదు అడగాల్సింది. యాక్చువల్లీ మీరైతే దీనికి యాక్సెప్ట్ చేస్తారా చేయరా? ఇప్పుడు ఏ ఎమ్మెల్యే ఇంటర్వ్యూలోకి వచ్చినా కూడా నేను ₹1 పంచలేదు, నేను ఎక్కడ మద్యం పంచలేదు అని అంటారా అనరా? అది చెప్పండి నాకు. మీరు ఎమ్మెల్యేలను ఇప్పుడు నన్ను కాదు మీరు అడగాల్సింది. ఆ క్వశ్చన్ ఒకవేళ నన్ను అనుమానిస్తున్నారు ప్రజల దగ్గరికి వెళ్ళి అడగండి. దాసరి ఉషా గారు మద్యాన్ని పంచిల్లా అని చెప్పి అడగండి, మహిళలు చెప్తారు మీకు. సరే, మద్యం పంచలేదు, ఏం పంచిన మరి దాసరి ఉషా గారు? నేను ప్రేమని పంచాను, నేను వాళ్ళకి ఆత్మగౌరవాన్ని పంచాను, వాళ్ళకి ధైర్యాన్ని పంచాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ దొరలు మనల్ని పాలిస్తున్నారు అని చెప్పి ఆ అవగాహనని పంచిన నేను. అదే విధంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు కష్టపడ్డటువంటి రూపాయి ఆ కష్టార్జితాన్ని నాకు వాళ్ళు పంచడం జరిగింది. సో ఈ విధంగానే మేము రాజకీయం చేసినాం పెద్దపల్లిలో. అదే విధంగా రానున్న రోజుల్లో అదే విధంగా కూడా రాజకీయం చేస్తూనే ఉంటాం. పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేయబోతురా ఉషా గారు? అంటే అవకాశం ఉంటే చేస్తాను. అవకాశం కాదు, మీరు పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారా అని? నేను సిద్ధంగానే ఉన్నాను. ఎందుకంటే పోటీ చేస్తేనే, మనం ఎన్నిసార్లు పోటీ చేస్తే అంత అవగాహన పెరుగుతూ ఉంటుంది మనకి, మన వాదాన్ని కూడా అంత బలంగా పెంచగలుగుతూ ఉంటాం. కాబట్టి ఒక నాయకత్వం కావాలి అని అన్నప్పుడు తప్పకుండా నేను ఆ నాయకత్వ బాధ్యతల్ని మోస్తాను. అదేవిధంగా ఇంకా ఎవరికైనా అవకాశం ఇవ్వాలి అని అన్నప్పుడు బలమైన నాయకులు ఉంటే తప్పకుండా వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళకి కూడా అవకాశం ఇస్తాను. రైట్ మ్యామ్, చివరగా పాలిటిక్స్లో రావాలని చాలామంది మనలాంటి యంగ్స్టర్స్కి ఉన్నప్పటికీ అనేకమైన అపోహలతోటి లేదంటే అనేకమైన ఆలోచనలతోటి వాళ్ళు కొంత బ్యాక్ స్టెప్ వేయడం జరుగుతుంది. అటువంటి యంగ్స్టర్స్కి పాలిటిక్స్లో రావడానికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఏం చెప్తారు?
రాజకీయం అనేటిది ఒక్కరి వల్ల చేసేటటువంటిది కాదు, ఓకే. ఒక్కరితోటి అయ్యేటటువంటిది కాదు. ఎంతో మందిని కలుపుకొని మనం ముందుకు వెళ్తేనే మనం గెలవగలుగుతాం. కాబట్టి ఈ రాజకీయంలో మనం గెలుపు దిశగా ఆలోచిస్తున్నామనంటే వచ్చిన వెంటనే 1 సంవత్సరమా 2 సంవత్సరాల ఫస్ట్ ఎలక్షన్కే సెకండ్ ఎలక్షన్కే గెలుస్తామని అనుకోవడం మన పొరపాటు అవుతుంది. మనం ఎన్ని సంవత్సరాలైతే మనం ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ కష్టాలని తీర్చుకుంటూ వాళ్ళని భరోసా కల్పించగలుగుతాము. కొన్నిటికి భరోసా కల్పించాలి అని అంటే కేవలం సమయం మాత్రమే చెప్తుంది. ఓకే. అలాంటిది మనల్ని కూడా గమనిస్తూ ఉంటారు ప్రజలు. కాబట్టి ఏదో ఒకనాడు మనకి అవకాశం ఇస్తారు. అవకాశం ఇచ్చేంత వరకు మనం కోల్పోకుండా, మనం ఆ ధైర్యాన్ని కోల్పోకుండా మనం వారి మధ్యలోనే ఉండి వారి సమస్యల్ని ప్రతిసారి మనం తెరపైకి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తే బరాబర్ వాళ్ళు మనకి ఆశీర్వదించి మనల్ని గెలిపిస్తారు. వారు మనకి నాయకత్వాన్ని ఇచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యే అయినాం కదా, లేకపోతే ఒక నాయకులం అయినాం కదా అని చెప్పి ఊరుకోకుండా వాళ్ళు మనల్ని నాయకులుగా గుర్తించినందుకు తిరిగి మళ్ళీ మనం వాళ్ళకి సేవలు చేసేటివి ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా ఒక మన అడుగు పెడుతున్నాము అంటే ఈ రాజకీయాల్లోకి మన జీవితం మొత్తం కూడా ఆ ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలోనే ఉండాలి. మరి అంత బలంగా నిర్ణయం తీసుకొని రావాలి అని చెప్పేసి నేను ప్రతి ఒక్క యువకులని కోరుకుంటాను. రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంత ఎర్లీగా పిలవంగానే వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై భీమ్.